ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేటి నుండి మేడారం చిన్న జాతర 4 రోజుల పాటు జరగనున్న జాతర. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థ ఎన్నికలలో సెక్షన్ 21/3 1995 మే 30 చట్టాన్ని రద్దు చేసి ఇద్దరికి మించి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అవకాశంను మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలనే ఉద్దేశంతో తన స్వగ్రామం గిర్ని తండాలో 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన అభిమాన్ గాంధీ నాయక్ ధరవత్ తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థ ఎన్నికలలో సెక్షన్ 21/3 1995 మే 30న చట్టాన్ని రద్దు చేయాలని పోరాట కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు టీఎస్జీసీసీ మాజీ చైర్మన్ గారు 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమరణ నిరాహార దీక్ష స్థలానికి వచ్చి 1995 తర్వాత ఇద్దరికి మించి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలనేది వారి న్యాయమైన డిమాండును మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని దయాకర్ రావు గారు ప్రభుత్వానికి కోరారు. ఆమరణ నిరాహార దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిందే రామోజీ కొడిగండ్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కొడగండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కొడగండ్ల మండల రైతు కోఆర్డినేటర్ దీకొండ వెంకటేశ్వరరావు, కొడగండ్ల మాజీ ఎంపీపీ శ్రీమతి జ్యోతి రవీంద్ర గాంధీ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ దీకొండ రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ ధరవత్ రాజ్ కుమార్ నాయక్, గిర్నితండ గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకన్న నాయక్, నాయకులు డి సురేష్ నాయక్, డి ధూమ నాయక్, డి దేవేందర్ నాయక్, సుధాకర్ నాయక్, డి శోభన్ బాబు, డి సురేందర్ నాయక్, మల్లెపైన సోమయ్య, జవ్వరపు రమేష్, డి రామచంద్ర నాయక్, ఈ శంకర్ నాయక్, గోపాల్ నాయక్, కొమ్ము రాజాలు పాల్గొన్నారు. గాంధీ నాయకుడు ఉద్యమకారుడు, ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. ఎస్టీ కూడా ఉద్యమం చేశాడు. ఈరోజు ముగ్గురు పిల్లల విషయంలో కూడా ఉద్యమం చాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ చట్టం కూడా తీసుకునే ప్రయత్నం చేశాము. లోకల్ బాడీ ఎన్నికలలో ఈ లోపల ఎన్నికల ముందే గవర్నమెంట్ పనిచేయదు. అందుకనే ఈ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఇబ్బంది ఏం లేదు, జనాభా కూడా పెరగాలి. దయచేసి చట్టం తీసుకొచ్చి ముగ్గురు పిల్లలున్నా నిలబెట్టట్టు తీసుకురావాలనేది ప్రభుత్వానికి విజ్ఞప్తి. రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టెమ్ కోర్స్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు తెలిపారు. స్టెమ్ కోర్స్ రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కోవిడ్ అనంతర పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత వర్క్ ఫ్రం హోం ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయని అన్నారు. ఇవి వ్యాపారులు, ఉద్యోగులకు సమర్థవంతమైన ఫలితాలు అందిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని, జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ 4.0 ఆ దిశగా గేమ్ చేంజర్ కానుందని చంద్రబాబు వెల్లడించారు. మీ అందరికి వదిలిపెడుతున్నాను. మీరు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పర్సెప్షన్ ట్రాకింగ్, ఆల్ సోర్సెస్, ఏ సోర్స్ ఉంటే ఆ సోర్స్ ద్వారా నోన్ అన్నోన్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ రాగద్వేషాలు ఏమి ఉండవు.
ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఇంతకుముందు కూడా రాజుల పీరియడ్లో కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక ఆయన పెట్టారు డిపార్ట్మెంట్కి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ, అది మరి ఇంటెలిజెన్స్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు సీఎం దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరిగిందో చెప్పడానికి. ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఇంకొంచెం ఎక్స్ప్లిసిట్గా ఏదైతే పబ్లిక్ పర్సెప్షన్ కింద మనం ట్రాక్ చేస్తున్నాం, అందులో కూడా కొంత ఐడియాస్ కూడా ఇస్తాం. ఏ ఫంక్షనరీ వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందో, ఏ ఫంక్షన్స్ వల్ల మీకు చెడ్డ పేరు వస్తూ ఉందో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాం. అవి ఇచ్చినప్పుడు మీరు చాలా వరకు కరెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేయడానికి మళ్ళీ మీరు చూస్తే మిషన్ కర్మయోగి, అక్కడ మీరు కానీ మన వాళ్ళందరినీ ట్రైన్ చేసుకోగలిగితే చాలా వరకు క్లారిటీ వస్తుంది. పిఎంజీ అడాప్ట్ చేస్తాం. దీన్ని అందరూ కూడా ఎక్కడికక్కడ అది ఈరోజు 50 కోట్ల పైన పెడుతున్నాం, రేపు 10 కోట్లు కూడా తీసుకొస్తాం. ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ప్రాజెక్ట్ ఎప్పుడు ఎండ్ చేస్తాం కూడా క్లారిటీ ఉండాలి. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైందవ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్కు బయలుదేరి వెళ్లారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. అలానే ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ దేవాలయాలను పవన్ దర్శించుకోనున్నారు. ఇక ఈ 3 రోజుల యాత్రలో కేరళ, తమిళనాడులోని 7 క్షేత్రాలను సందర్శించనున్నారు. వాటిలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగర్సత్ జీవన సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఉండగా గతంలో మొక్కుకున్న మొక్కులు కూడా పవన్ తీర్చుకోనున్నారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ మన మిత్ర పేరుతో పిలువబడుతోంది. కాగా ఈ వాట్సాప్ నందు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో ఆలయ దర్శనం టికెట్లను, ఆర్జిత సేవ టికెట్లను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. భక్తులు నిర్ణీత రుసుము చెల్లించి ఈ సేవా టికెట్లను పొందవచ్చు. 9552300009 నెంబర్ను తమ చరవాణిలో నమోదు చేసుకొని ఆ నెంబర్ను HI అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేసి పంపడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మన మిత్ర వాట్సాప్ ద్వారా శ్రీశైల దేవస్థానం, శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లను పొందవచ్చు. అదేవిధంగా శ్రీ స్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకం, ఆర్జిత సామూహిక అభిషేకం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీ హోమం, కళ్యాణోత్సవం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం మొదలైన 17 ఆర్జిత సేవలకు సంబంధించిన సేవా టికెట్లను కూడా ఈ వాట్సాప్ ద్వారా పొందవచ్చును. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రజలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రంగనాయుడు డిమాండ్. అనంతరం మీడియా ద్వారా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బనగానపల్లెలో ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలను కేటాయించడం జరగలేదు. అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా తన సొంత నిధులతో బనగానపల్లె ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది.
అప్పుడు మాజీగా ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంను బనగానపల్లె నుండే ప్రారంభించి రాష్ట్రానికి ఆదర్శ మంత్రిగా నిలవాలని వారు కోరారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం పంపిణీ చేసి వాటి గృహ నిర్మాణం కోసం 5 లక్షలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అదేవిధంగా గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ఈరోజు వ్యక్తిగత అర్జీలని స్వీకరించే కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో పాల్గొనే మహిళలకి అందరికీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈరోజు బనగానపల్లి పట్టణంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు. ఇక్కడ చాలామంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఆ అర్జీలు స్వీకరించలేదు. గత 5 ఏళ్ళు పోయాయి. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు, నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే బనగానపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇల్లు స్థలం లేని వారికి ఇస్తానని చెప్పారు. అది గవర్నమెంటే ఈరోజు జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ పని చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు చాలామంది నిరుపేదలు అద్దె ఇళ్లలో ఉండి అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేజ్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఇచ్చింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం. ఈరోజు బనగానపల్లి పట్టణంలో చాలామంది నిరుపేదలు చాలామంది ఇల్లు లేక స్థలాలు లేక అద్దె ఇళ్లలో ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా భూ కబ్జాలు చేసి ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకొని అది నివాసాలకు యోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి. ఎక్కడ ఊర్లకి దూరంగానో అక్కడ కాకుండా పట్టణ ప్రాంతానికి సుదూరంగా దగ్గరలో ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తూ ఉంటే మా పార్టీ కార్యకర్తల్ని బెదిరింపులు కూడా గురి చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరిస్తే స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తూ ఉన్నాం. ఈ బనగానపల్లి పట్టణంలో దాదాపు 600 నుంచి 700 మంది సమీకరించి సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం. అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ ఈరోజు మీ ప్రభుత్వం చెప్పినటువంటిదే. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. నేటి నుండి మేడారం చిన్న జాతర 4 రోజుల పాటు జరగనున్న జాతర భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. మినీ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పరకాల పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులో గల మహాదేవ్ కన్వెన్షన్ హాల్లో పరకాల పట్టణం, పరకాల నడికూడ మండలాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలన్నారు. కులగణనపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. వేదికకు అధ్యక్షత వహించిన సోదరుడు కోలేటి శ్రీనివాస్ గారికి, దేవేంద్ర గారికి, దేవేంద్ర రెడ్డి గారికి, ముఖ్య అతిథులు చేసిన సోదరుడు తొమ్మటి సామయ్య గారికి, వెంకటరామరెడ్డి గారికి,
అదేవిధంగా చంద్రపట్ల రాజేంద్ర గారికి, కొడుకు రాజశేఖర్ గారికి, లక్ష్మి గారికి, వాడి కరుణాదేవి గారికి, స్వర్ణలత గారికి, దొల్ల విశ్వనాథ్ గారికి, కొడుకు రమేష్ గారికి, వడ్డేరు రామతి గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ చంద్రపల్లి వడ్డేరు రామతి, కొస్త రమేష్, మార్నే రఘుపతి గౌడ్, ఎక్క రాజు గారికి, నల్ల అనిల్ గారికి, మడికొండ సంపత్ గారికి, ఎండి రంజాన్ అలీ గారికి, చిన్నాల గోపాల్ గారికి, గోడ రాజమోహన్ గారికి, దుర్గ రాజేశ్వర్ గారికి, అదం రఘునారాయణ గారికి, నలభాల కృష్ణయ్య గారికి, అల్లపోయిన శ్రీనివాస్ గారికి, కొడగట్ల చంద్ర గారికి, రాజన మందరెడ్డి గారికి, కె బాలరావు గారికి, చాటి గారికి, పార్వతి గారికి, శ్రీశైలం గౌడ్ గారికి, వెంకట సుబ్రహ్మణ్య గారికి, మడికొండ శ్రీ గారికి, గోపాల్ రామ గారికి, పసుపు రెడ్డి గారికి, నిదాల రమేష్ గారికి, గాలి శంకర్ గారికి, పప్ప శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వివిధ స్థాయిలో పార్టీకి అభివృద్ధి చేస్తున్న నాయకులకు, సహచర కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరి సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు ముఖ్యంగా పత్రికా సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రథమంగా మాట్లాడిన వర్తనంలో చాలా మంది ఎన్నికల గురించే, స్థానిక ఎన్నికల గురించి ఎక్కువ మాట్లాడారు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, మన క్యాడర్ మొత్తము ఎన్నికల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు అనేది ఇది ఒక మంచి పరిణామం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాం. ఇక్కడ ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా మీలో పట్టుదల పెంచాలి, మీలో ఉత్సాహం కలిగించాలని ఆలోచనతో ప్రత్యేక సమావేశాలు పెట్టినాం. ఈరోజు మొన్న జరిగిన దామె కానీ, అదేవిధంగా చూస్తే కేసువాడ సంఘటనలు కానీ, ఈరోజు మనం చూస్తే నడుపుడు కానీ, పథకాల మండలం కానీ, పథకాలు కానీ చూస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అందరూ ఐక్యంగా పనిచేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పగానే చెప్తున్నారనే విషయాన్ని తీసుకొస్తున్నాను. రెండవది, కొందరు కొన్ని అపోహలు ఉండొచ్చు, కొందరికి కొన్ని రకమైన నేను ఆ సాయకపోతే నాకు టికెట్ వద్దని, ఈ సాయకపోతే టికెట్ వద్దని చెప్పి కొన్ని అపోహలు ఉండొచ్చు. కానీ గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను, మేము అవలంబించబోయే సిస్టము సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అనే సిస్టమే అని చెప్పి చాలా స్పష్టంగా. ఎందుకంటే గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉండేది కనుక, కార్యకర్తల యొక్క ఆలోచన మేరకు, సూచన మేరకు ఎక్కడెక్కడైతే ఏకగ్రీవంగా పేర్లు వస్తాయో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఏ స్థానమైనా కూడా ఏకాభిప్రాయంతో మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మనం 90% సర్పంచ్, ఎంపీటీసీ గెలవాలి, మెజార్టీగా యునానిమస్ కూడా మనం చేసుకోవాలి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హనుమకొండ పట్టణంలోని 53వ డివిజన్ భీమారం ప్రధాన రహదారి వెంట నూతనంగా ఏర్పాటు చేసిన యశస్వి హాస్పిటల్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, డోర్నకల్ మాజీ శాసనసభ్యులు రెడ్యా నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డాక్టర్ జి చైతన్య మరియు హాస్పిటల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఆబ్స్టిట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్. ఈరోజు మా హాస్పిటల్ యశస్వి హాస్పిటల్, ఇది భీమారం రోడ్ మీద ఆపోజిట్ టు కాకతీయ యూనివర్సిటీ గేట్ ఉంది. ఈరోజు మా హాస్పిటల్ ఇనాగ్రేషన్ అయింది. మన ఎమ్మెల్యే సార్ నాయని రాజేందర్ రెడ్డి గారు, హనుమకొండ డివిజన్, అండ్ ఎమ్మెల్యే సార్ నాగరాజు సార్ వర్ధన్నపేట డివిజన్, ఇంకా ఎక్స్ ఎమ్మెల్యే
బిఎస్ రెడ్డి నాయక్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ ఈరోజు అయింది. మా హాస్పిటల్లో వచ్చేసి ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ, ఇంకా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, అనెస్థీషియా, పీడియాట్రిక్స్, ఇంకా యూరాలజీ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీలో వచ్చేసి మనకు అన్ని నార్మల్ డెలివరీస్ అవుతాయి, సిజేరియన్ సెక్షన్స్, హిస్టెక్టమీస్, ఇంకా గర్భసంచికి గడ్డలైనవి, ఫైబ్రాయిడ్, అడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్, ఓవేరియన్ సిస్ట్, పీసీఓడి ఇలాంటి సమస్యలన్నిటికీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అన్ని గైనకలాజికల్ సర్జరీస్, గైనకలాజికల్ అన్ని ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇంకా ఇక్కడ కాస్మెటిక్ గైనకాలజీకి ఒకటి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. అందులో వచ్చేసి మనకు ఇక్కడి వరంగల్లో ఫస్ట్ టైం మనము జెట్ ప్లాస్మా థెరపీ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. అది అధునాతమైన ట్రీట్మెంట్. ఇందులో ఏంటంటే లైక్ మూత్రం ఆగట్లేదు, లేకపోతే స్పీడ్గా మూత్రం వస్తుంది అని కొందరు మహిళలకు ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ అనేది మనము ఇస్తాము. వాళ్ళకు సర్జరీ లేకుండా మనకు ఈ ట్రీట్మెంట్ ద్వారా మనకు అది క్యూర్ అయిపోతుంది. ఇంకా ఈరోజు మా హాస్పిటల్ యశస్వి హాస్పిటల్ని గౌరవ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు గౌరవ ఎమ్మెల్యే నాగరాజు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, మా హాస్పిటల్ ప్రత్యేకత ఏమిటంటే అధునాతనమైన ట్రీట్మెంట్స్ని మేము మన మొట్టమొదటిసారిగా జెట్ ప్లాస్మా థెరపీ అనేది ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజీ, కాస్మెటిక్ గైనకాలజీలో తేవడం అనేది జరిగింది. ఇంకా జనరల్ సర్జరీ ప్రకారంగా చూస్తే లాప్రోస్కోపిక్ సర్జరీస్ స్మాల్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్, స్మాల్ హోల్స్ ద్వారా, ఇంతకుముందు పెద్ద కోత ద్వారా జరిగే సర్జరీస్ని కూడా స్మాల్ హోల్స్ ద్వారా మనం పెద్ద సర్జరీలు అనేవి, అధునాతనమైన సర్జరీలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మా జనరల్ సర్జరీస్లో మెయిన్ అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా, మళ్ళీ పిత్తాశయంలో రాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్కి మనకు సర్జరీస్ లాప్రోస్కోపీ ద్వారా, లాప్రోస్కోపిక్ పోలిసిస్టెక్టమీ సర్జరీస్, లాప్రోస్కోపీకి హెర్నియా సర్జరీస్, ఇంతకుముందు కోత ద్వారా అయ్యే సర్జరీస్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా మనము సర్జరీస్ అయితే చేయడానికి మన దగ్గర లాప్రోస్కోపిక్ సెట్ అనేది ఉంది. ఇంకా నరాల వాపులు, రొమ్ములో గడ్డలు, తర్వాత చూసుకుంటే శరీరంలో ఎక్కడైనా వాపు ఉండడం కానీ, సెల్యులైటిస్ పరంగా ఏదైనా కాళ్ళు వాపులు రావడం కానీ, వీటికన్నిటికీ మన దగ్గర అధునాతన ట్రీట్మెంట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మంచి అవకాశాన్ని మన మన జిల్లాలోని ప్రజలందరినీ వినియోగించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన తుల్లా రవికి నేడు హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నియామక పత్రం అందజేసి శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజుకి నాయకులతో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధ్యక్ష పదవికి వర్ణి తెచ్చే విధంగా కష్టపడి పనిచేయాలని సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేటి నుండి మేడారం చిన్న జాతర 4 రోజుల పాటు జరగనున్న జాతర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.